నమస్తే, వెల్కమ్ టు సెలబ్రేషన్స్. యూజువల్గా అండి సెలబ్రేషన్స్ అంటే ఒక సిచ్యువేషనో, అకేషనో, పండగో, పబ్బో కావాలి. కానీ మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే అది కూడా మీ ఫేవరెట్ సెలబ్రిటీస్తో మన సెలబ్రేషన్సే. మరింకెందుకు ఆలస్యం, మీ ఫేవరెట్ సెలబ్రిటీ కోసం కేక్ రెడీ చేసేద్దామా? సో కేక్ రెడీ చేయాలంటే లెట్స్ వెల్కమ్ కేక్ డిజైనర్ అపూర్వ గారు. Hey Neha. Hello Purva garu, how are you? I'm good, how are you? I'm awesome. So cake ready cheyadaniki meer ready-a? నేను రెడీ, బట్ హూ అంటే ఓకే, తను కమీడియన్, తను ఫీమేల్ కమీడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ ఒక నారీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. అండ్ ఆల్సో ఇప్పుడు మనం జస్ట్ కేక్ బర్త్డే సెలబ్రేషన్స్ కే కాదు, తన 60 years బర్త్డే సెలబ్రేషన్ కి కూడా రెడీ చేస్తాం. 60 years. సో ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచే ఉండాలి. ఎస్, ఎవరు? ఇయర్స్ తనే అంది, మన కృష్ణవేణి గారు. గుడ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అయితే. సో కృష్ణవేణి గారు కొంచెం ఆఫ్ కోర్స్ 60 years ఇంకా ఫుల్ గ్లామరస్ మెయింటెనెన్స్ లోనే ఉన్నారు. పర్ఫెక్ట్ మెయింటెనెన్స్. సో ఫ్రూట్స్ బాగా ఇష్టపడతారంట. ఓకే, సో ఇది ఒక్క క్లూ మాత్రం నేను ఇవ్వగలుగుతాను. ఫ్రూట్స్. మరి ఏం కేక్ అంటారు? ఏమైనా ఫేవరెట్ ఫ్రూట్ లాంటిది ఏదైనా కనుక్కున్నారా? అంటే ఫ్రూట్స్ ఇష్టము, డైట్ అని తెలుసుకున్నాను కానీ ఏం తెలియలేదు. సో మీరే చాయిస్ ఇచ్చేది. సో ఫ్రూట్స్ లో మనం బేసికల్లీ అన్ని చూసాం, పైనాపిల్, మ్యాంగో, బ్లా 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 బ్లా. యూజువల్ గా దొరికే మార్కెట్. అన్యూజువల్ గా డిఫరెంట్ గా ఉండే ఫ్రూట్, ఐ మీన్ ఆ ఫ్రూట్ తో కేక్ కూడా చేయొచ్చా అని అంటే, హౌ అబౌట్ గావా? ఓ, జామకాయ. మీకు కూడా అదే డౌట్ వస్తుందా, జామకాయతో కేక్ అని? యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఇస్తారేం తింటామో అనుకున్నాం. కేక్ పండు, యాక్చువల్లీ నాట్ ఈవెన్ కాయ. మీకు తెలుసా, కట్ చేస్తే లోపల పింక్ కలర్ వస్తుంది ఒకటి, ఆ ఫ్లేవర్. ఓకే, సో ఈ రోజు జంపండ్ కేక్. లుక్ కూడా అలానే ఉంటుంది, జంపండ్ కేక్. జంపండ్ కేక్ అనేది గావా కేక్. ఓకే, సో ఈ రోజు మనం రెడీ చేస్తున్నాం కృష్ణవేణి గారి కోసం, తన బర్త్డే సెలబ్రేషన్ కోసం కేక్. అండ్ దాట్ ఈ రోజు ఫ్రూట్ ఫ్లేవర్ చూస్ చేసుకున్నాం, అదే జామ్ పండు ఫ్రూట్ ఫ్లేవర్ చూస్ చేసుకున్నాం. సో గవా కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. మార్గో బటర్, ఎగ్స్, పౌడర్డ్ షుగర్, మైదా, ఐసింగ్ షుగర్, గావా క్రష్, మిల్క్, కేక్ జెల్, ఎడిబుల్ పర్ల్స్, మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్, చెరీస్, బేకింగ్ పౌడర్, గ్రీన్ కలర్, పింక్ కలర్. సో నాట్ జస్ట్ వన్ ఫ్రూట్, గోవా ఒకటే కాకుండా చెరీస్ కూడా కనిపిస్తాయి, జస్ట్ ఫర్ డెకరేషన్ కోసమా? ఓకే, మరి లేట్ లేదు, లెట్స్ స్టార్ట్ కేక్ మేకింగ్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ యాజ్ యూజువల్ మార్గో బటర్ తీసుకుంటాను నేను బౌల్లో. అండ్ 2 kgs కేక్. 2 kgs కేక్. ఓకే, సో 300 grams ఆఫ్ మార్గో బటర్. ఓకే, సో ద సేమ్ టైం కేక్ జెల్ కూడా వేసేసుకుంటున్నానండి. ఓకే, సో 2 tablespoons ఆఫ్ కేక్ జెల్. 2 tablespoons. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ మనం ఎగ్స్ వేసేసుకుందాం. ఓకే, ఎగ్స్ కూడా నేను 6 eggs తీసుకున్నాను. స్టెప్ బై స్టెప్ వేసుకుందాం స్లోగా. యా, సో ఎగ్ వేసుకున్నాం కాబట్టి దాన్ని కొంచెం స్పీడ్ పెంచుకుందామండి, అప్పుడు బటర్ అనేది ప్రాపర్గా మిక్స్ అవుతుంది. జస్ట్ 1 minute, దట్స్ ఆల్. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకుందామా? ఎస్, యా, దట్స్ పౌడర్డ్ షుగర్. ఓకే, సో ఇది మిక్స్ అవుతున్న ప్రాసెస్లో మనం మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ యాడ్ చేసుకుందాం. మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్. ఓకే, యూజువల్లీ వెనిలా వాడతాం, బట్ ఇవాళ మనం ఫ్రూటీ ఫ్లేవర్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్రూట్ ఎసెన్స్ వస్తే ఇంకా బాగుంటుంది. అంటే మనం ఈ ఎసెన్స్ అనేది యాడ్ చేసుకునేది ఆ ఎగ్ స్మెల్ పోవడానికి, స్మెల్ కట్ చేయడానికి. అండ్ కావాలంటే మనం ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ ఫ్లేవర్ కేక్ అనుకోండి, రోజ్ ఎసెన్స్ కూడా దొరుకుతుంది. యూజువల్ గా ఇవి సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్, అన్ని సూపర్ మార్కెట్స్ లో ఇప్పుడు ఎవ్రీ ప్లేస్ ఇట్స్ అవైలబుల్. గ్రేట్. ఓకే, ఇది ఒక 3 teaspoons. సో అది మిక్స్ అవుతుంది, అంతలోపల మనం మైదాలో బేకింగ్ పౌడర్ యాడ్ చేసేసుకుంటాం. జస్ట్ స్మాల్ పించ్ అంతే. ఇప్పుడు డైరెక్ట్ అందులో వేయకుండా మైదాలో యాడ్ చేసుకోవడం వల్ల డిఫరెన్స్ వస్తుంది.
ఏంటిదంటే అది మైదాతో పాటు, బికాజ్ ఇది మనం మెయిన్లీ వేసేది మైదాతో కంబైన్ అవ్వడానికి. సో సపరేట్ వేసేస్తే దాని పవర్ అనేది ఏది చూపించలేదు. ఓకే, దాంతో పాటు వేయాలి. ఇలా వేసుకుంటే బెటర్. అపూర్వ గారు, యూజువల్గా కేక్ మేకింగ్ అనగానే మనం ఇప్పుడు మైదాని యాడ్ చేస్తున్నాం. ఒకవేళ మైదా కాకుండా దానికి ఆల్టర్నేటివ్ గా యూజ్ చేయొచ్చా? అంటే కుకింగ్ లో మనం కార్న్ ఫ్లోర్ అలా ఎలా యాడ్ చేసుకుంటాం? మైదాకు ఆల్టర్నేటివ్ మనం రెగ్యులర్ గోధుమ పిండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హెల్త్ కాన్షియస్ ఉంటారు, నాకు మైదా వద్దు అది, అలాంటప్పుడు మనం వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మన రెగ్యులర్ మిల్క్ బ్రెడ్ కి బ్రౌన్ బ్రెడ్ కి ఉన్న తేడా, డిఫరెన్స్ అంతే. టేస్ట్ వైజ్ మిల్క్ బ్రెడ్ ఇస్ బెటర్ దెన్ బ్రౌన్ బ్రెడ్. ఓకే, సో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందామండి ఇప్పుడు. ఇప్పుడు ఒక్కసారి స్పీడ్ పెంచుకుందామండి. బ్యాటర్ రెడీ అయిపోతుంది. సో అసలు ఇప్పుడు మనం తయారు చేసుకునేది కేక్ బేస్. సో ఎంతసేపు పడుతుంది జస్ట్ స్పాంజ్ రెడీ చేసుకోవడానికి? ఇది ఓవరాల్ 15-20 minutes లోపల. 15 minutes మాక్సిమం. ఓకే, మాక్సిమం 15. అన్ని రెడీగా పెట్టుకుంటే 15 minutes లో ప్రాసెస్. ఓకే, సో మన బ్యాటర్ రెడీ. మనం ప్యాన్ లోకి తీసేసుకోవచ్చు. ఓకే, సర్కిల్ ప్యాన్ తీసుకున్నాను ఇవాళ. ఇట్ ఇస్ సర్క్యులర్. ఓకే, సో పర్ఫెక్ట్లీ లైన్డ్, గ్రీస్డ్. yes, అంతా రెడీ చేసి బటర్ పేపర్ కూడా పైన అప్లై చేశారు. ఓకే, ఇప్పుడు బ్యాటర్ తీసుకుందాం. నాకు ముందు సో ఇప్పుడు నేను ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నా. అపూర్వ గారు, బ్యాటర్ రెడీ చేసుకునేటప్పుడు యాక్చువల్గా మరీ జ్యూసీగా ఉండకూడదు, అట్లానే సాలిడ్ గా ఉండాలి, ప్రాపర్ క్రీమీగా ఉండాలి. ఒక్కవేళ కొంచెం లిక్విడ్ అయిపోతే ఏంటన్నట్టు? లిక్విడ్ అయిపోతే ఇంకో వేస్ట్ అయిపోయినట్టు అండి, మన బ్యాటర్ పడేయడమే. బికాస్ లిక్విడ్ అయింది అంటే మాత్రం మనకు ఆ స్పంజినెస్ రాదు. తయారు చేసుకున్నంత ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినంత క్రాష్. సో ఒక 3 times డాబ్ చేసేస్తాను. ఒకవేళ ఇక్కడ ఎయిర్ గ్యాప్స్ ఉంటే టర్న్ పడేసుకుందామా? yes, ఓవెన్ లో రెడీ. సో యాజ్ యూజువల్ 180 degrees centigrade టెంపరేచర్ సెట్ చేశాను. టాప్ అండ్ బాటమ్ హీట్ అండ్ 40 minutes టైమ్ అప్. ఓకే, సో జస్ట్ 40 minutes లో మన కేక్ స్పాంజ్, దట్ కేక్ బేస్ అనేది రెడీ అయిపోయి బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. మరి ఈ లోపు నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోదామా? yes, that is. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫ్రాస్టింగ్. ఓకే, ఫ్రాస్టింగ్ మతలబ్ క్రీమ్ మేకింగ్. ఓకే, సో మరి క్రీమ్, ఏం ఫ్లేవర్ ఇస్తున్నారు మన అందులో? మనం ఇవాళ యాక్చువల్లీ మన స్పాంజ్ లో ఈ గావా క్రష్ అనేది సోక్ అయ్యేలాగా చేస్తాం. సో మనం క్రీమ్ లో ఎక్కువ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోకుండా జస్ట్ నార్మల్ బటర్ క్రీమ్ చేసుకొని దానికి కలర్స్ ఇచ్చుకుంటాం. ఓకే, yes, సో అప్పుడు స్వీట్నెస్ అండ్ ఆల్సో ఫ్లేవర్ అవుతుంది. సో నేను ఆల్రెడీ మన బౌల్లో బటర్ క్రీమ్ తీసుకున్నాను, ఐ మీన్ మార్గో బటర్ తీసుకున్నాను. మార్గో బటర్. ఐసింగ్ షుగర్ వచ్చేసి 750 grams కి అరౌండ్ 1200 grams ఆఫ్ ఐసింగ్ షుగర్. ఓకే, మరి స్టిఫ్ అనిపించిందంటే ఒక 1-2 teaspoons మిల్క్ యాడ్ చేయాలి. ఎక్కువ వేయకూడదు మిల్క్ అనేది. బేసిక్ క్రీమ్ అయితే రెడీ. ఇప్పుడు దాన్ని టోటల్ గా గ్రీన్ కలర్ కి మార్చేసుకుంటాం. ఓకే, మనం అనుకున్నాం 2 colors. ఓకే, సో ఇప్పుడు గ్రీన్. నేను ఆల్రెడీ పింక్ కలర్ అనేది రెడీ పెట్టేశాను ఇక్కడ. సో మీరు చూస్తే, సో మీకు గ్రీన్ కలర్ మిక్సింగ్ ఎలాగో ఇప్పుడు గ్రీన్ తో చూపిస్తాను. ఓకే, కలర్ మిక్సింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మెషిన్ రన్నింగ్ లో ఉండాలి. ఓకే, ప్రాపర్ మీరు అనుకున్న గ్రీన్ వచ్చేసింది. ఓకే, సో మనం కేక్ అయిపోయినట్టు తెచ్చేసుకుందాం. ప్లీజ్, అసలు అది ఎలా వచ్చిందో చూడాలని ఉంది నాకు. పర్ఫెక్ట్, రైట్? పర్ఫెక్ట్లీ బేక్డ్.
యూజువల్ గా రెగ్యులర్ గా మనకి వెనిలా Vanilla essence తగిలేది, వస్తుంది. బట్ ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ ఫ్రూటీ కదా, ఫ్రూటీ ఉందా, టూటీ టూటీ ఫ్రూటీ. yes. సో ఒకసారి నాకు నైఫ్ ఇచ్చేస్తే నేను సైడ్స్ అని రిలీజ్ చేసేస్తాను. ఓకే. టర్న్ టేబుల్ కూడా ఇవ్వండి. చేసినప్పుడే ప్రాపర్ గా యా సరిగ్గా చూసుకోవాలి, Yes. ఎందుకంటే మనం తర్వాత చేంజ్ చేసుకోవడానికి ఉండదు. టర్న్ టేబుల్. వావ్, చాలా కూల్ అయినట్టుంది, అందుకే బటర్ పేపర్ కూడా ఆ మాయిశ్చర్కి వచ్చేసింది. సచ్ హ్యాపీ ఫీలింగ్ కదా ప్రాపర్ గా వచ్చేస్తే. ఓకే, సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామా? బ్రెడ్ నైఫ్ ఇచ్చేసేయండి. సో దీన్ని ఇప్పుడు హాఫ్ గా స్లైస్ చేసేసుకుంటున్నాం మనం. ఓకే, సో ఫస్ట్ మనం యూజువల్లీ క్రీమ్ అప్లై చేసుకుంటాం కదా. సో మీకు ఒకసారి బటర్ స్కాచ్ కి చేశాను, ఐడియా ఉందా? డైరెక్ట్ స్పాంజ్ మీద వేసాను. సో దట్ ఆ స్పాంజ్ మీద ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఇంకిపోతుంది, ఇంకడానికి. బైట్ లో టేస్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అదే ప్రాసెస్ ఫస్ట్ చేస్తాము. ఎక్సెస్ వేయద్దు కానీ, బికాస్ బటర్ క్రీమ్ మనం దీనిపైన తర్వాత వేసినప్పుడు ఇది ఎక్సెస్ ఉంది అంటే బటర్ క్రీమ్ సరిగ్గా స్ప్రెడ్ అవ్వదు, జరిగిపోతుంది. సో ఇందాక సేమ్ వే మనం గ్రీన్ కలర్ రెడీ చేసినట్టే సేమ్ ప్రాసెస్ మీరు పింక్ కలర్ యాడ్ చేస్తారు. ఓకే. టాప్ లేయర్ పెట్టే ముందు ఇంకొంచెం గావా క్రష్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఈ టాప్ బేస్ కూడా పెట్టేస్తున్నాను. జస్ట్ ఒకసారి సైడ్స్ ఏదైనా ఎక్సెస్ బయటకు వచ్చింది అంటే జస్ట్ స్క్రేప్ చేసేసుకుంటాం. సో మనం ఇప్పుడు క్రమ్ కోటింగ్ చేసేసుకుందాం. సో అంటే కంప్లీట్ గా కేక్ సైడ్స్ అండ్ హోల్ షేప్ మొత్తం గ్రీన్ తీసేసుకుంటాం కదా. మొత్తం గ్రీన్ అంతే ఇంకా. ఓకే. ఓకే. సో ఇప్పుడు నాకు పైపింగ్ బ్యాగ్ లో పెద్ద నాజిల్ ఒకటి పెట్టాను చూడండి. వావ్. లీఫ్ టిప్. యా. సో ఇప్పుడు దీంతో మనం సైడ్స్ క్రీమ్ అప్లికేషన్ యూజువల్లీ వితౌట్ నాజిల్ చేసుకుంటాం కదా. ఇప్పుడు మనకి ఎక్సెస్ క్రీమ్ రావద్దు కాబట్టి ఈ నాజిల్ పెట్టుకొని సైడ్స్ అంతా ఫస్ట్ క్రీమ్ పెట్టి ఫినిషింగ్ చేసుకుంటాం. ఓకే. సో క్రమ్ కోటింగ్ అయిపోయింది అంటే బేసిక్ బేస్ వేసేసాం. వాట్ నెక్స్ట్? సో నెక్స్ట్ మనము పైపింగ్ బ్యాగ్స్ కొన్ని తీసి పెట్టాను, అందులో ఈ గ్రీన్ కలర్ అంతా ఫిల్అప్ చేసుకుందాం. సో ఫస్ట్ స్టార్ టిప్తో మనము బార్డర్స్ ఇచ్చేసుకుందాం. ఓకే. సెకండ్ లైన్ కూడా అలానే పెట్టుకుందామండి. ఓకే. అటాచ్డ్. అటాచ్డ్. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ టాప్ లైన్ పెట్టేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం ఈ ఫస్ట్ టాప్ బార్డర్ కి ఆనిస్తూ ఒక 1 లైన్ పైన పెట్టుకోవాలి, అంటే మధ్యలో గ్యాప్ రావాలి. ఓకే.
సో ఇప్పుడు నేను లీఫ్ టిప్ తీసుకున్నానండి, ఓకే ఫ్లవర్స్ వేసుకుందాము. సో అయితే నేను ఇప్పుడు డబల్ షేడ్ యూజ్ చేశాను. Yes. యూజువల్లీ మనం ఏం చేయాలంటే ఈ పైపింగ్ బ్యాగ్లో ఒక సైడ్ మొత్తం పింక్ ని ఇలా స్క్రేప్ చేసేసి మనకు ఎక్కువ కావాల్సిన కలర్ని మామూలుగా ఇంకో ఫిల్ సైడ్ చేసుకోవాలి. ఓకే సో ఫస్ట్ మనము 5 ఫ్లవర్స్ పెట్టుకుందాము. 5 స్టార్. సో జస్ట్ ఫస్ట్ ఒక బేస్ లాగా ఇచ్చుకుందాము. ఓకే ఒక చెరీ పెట్టుకుందాం దానికి. ఓ ముందే అంటే ఫ్లవర్ మధ్యలో బడ్ లాగా రావడానికి. ఓకే ఆల్ ద కార్నర్స్ ముందు చెరీని కవర్ చేసుకుందాం. ఓకే ఫస్ట్ బడ్ కవర్ చేశాక అప్పుడు మనం బేస్ నుంచి వద్దాం, అంటే ఇక్కడి నుంచి. ఓకే వావ్ ఆటమ్ లీవ్ చూసారా ఆ టైప్ లో షేడ్స్ వస్తున్నాయి. ఈ 2 లీవ్స్ మధ్యలోంచి ఇంకొక లీవ్ రావాలి. కొంచెం హైట్ లోకి లేపుకుందాం. సో ఇలాగా ఇన్ ద సేమ్ ప్రాసెస్ ఇంకొక 4 ఫ్లవర్స్ పెట్టుకుందాం. ఓకే సో ఇప్పుడు ఈ 3 ఫ్లవర్స్ మిక్స్ Mixed కలర్ colours. ఇచ్చుకున్నాం కదా. Okay. ఇప్పుడు ఒక 2 ఫ్లవర్స్ జస్ట్ ప్లెయిన్ గ్రీన్ ఇద్దాం. ఎస్ సేమ్ ప్రొసీజర్, సేమ్ డిజైన్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఓకే కాంట్రాస్ట్ ఉండడానికి మధ్య మధ్యలో అక్కడక్కడ గ్రీన్ లీవ్స్ పెట్టాము. ఓకే పర్ఫెక్ట్. సో మన మెయిన్ వర్క్ అయిపోయిందండి. జస్ట్ ఇప్పుడు నేమ్ రాసేసుకోవడం. డన్ డన్. ఓకే సో యా జస్ట్ లైట్ గా పర్ల్స్ యాడ్ చేసుకున్నామండి. వాళ్ళ నేను పింక్ అండ్ వైట్ పర్ల్స్ తీసుకున్నాను, జస్ట్ కాంబినేషన్ బాగుంటుంది. ఈటబుల్. యా కేక్ రెడీ. సో నేను వెళ్ళిపోయాను మరి అయితే. స్పీడ్ గా పంపించకండి. And yeah, once again, thank you so much for this beautiful Gawa cake. Thanks a lot, Apurva garu. So, చూసారు కదండి ఈరోజు మనం రెడీ చేసుకున్నాం గవా కేక్ దట్ ఈస్ ఫర్ కృష్ణవేణి గారి బర్త్డే సెలబ్రేషన్ కోసం. మరి ఇంకెందుకు వెయిటింగ్, లెట్స్ గో సెలబ్రేట్ చేద్దాం కృష్ణవేణి గారి బర్త్డేని. చలో. హలో కృష్ణవేణి గారు. హాయ్. హలో. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈటీవీ అభిరుచి ఛానల్ నుంచి సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ నుంచి వస్తున్నాము. మీ బర్త్డే ఈ వారంలో జరుపుకున్నారని తెలిసింది. సో మీ బర్త్డే మళ్ళీ మీ అందరం కలిసి మీతో సెలబ్రేట్ చేద్దామని వచ్చామండి. చాలా సంతోషం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు 60 years బర్త్డే. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఛానల్ నుంచి రాంది ఇప్పుడు ఈటీవీ అభిరుచి ఛానల్ నుంచి మీరు కేక్ తీసుకురావడం నాకు చాలా సర్ప్రైజ్ గా ఉంది. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్లీ ఆ కేక్ మీకోసం మేమందరం కలిసి సెట్లో నేను కేక్ డిజైన్ అపూర్వ గారు కలిసి స్పెషల్ గా మీ గురించి కబుర్లు చెప్పుకుంటూ తయారు చేసి తీసుకొచ్చాం. మీ ఈటీవీ అభిరుచి ఛానల్ నుంచి మేము చాలా చాలా నేర్చుకుంటున్నాం. అయితే కేక్ కూడా నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి నేను నేర్చుకుని చేసుకుంటా. వావ్ దట్స్ నైస్. ఓకే సో ఇప్పటి వరకు మాకు ఆన్ స్క్రీన్ కృష్ణవేణి గారు తెలుసు, అండ్ సో ఆల్మోస్ట్ అన్ని చూస్తూనే ఉన్నాం. సో బట్ అసలు రియల్ కృష్ణవేణి గారు తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అసలు సినిమాలో కాకుండా కెమెరా వెనకాల ఎలా ఉంటారో తెలుసుకోవాలని డిసైడ్ అయిపోయాం. ఓకేనా? ఏంది మామూలుగానే అందరిలాగే నేను మేకప్ వేసుకుంటే ఆర్టిస్ట్ని, మేకప్ వేసుకోకపోతే మామూలుగా అందరితో ఓకే కలిసిమెలిసి మామూలుగా బయట వెళుతుంటే కూడా అందరితో పాటే నేను వెళ్తాను. ఓకే అసలు కృష్ణవేణి గారు మీకు అంటే ఏ ఏజ్ లో అసలు సినిమా ఎంట్రీ ఇచ్చారు మూవీస్ లోకి? చిన్నప్పుడు అసలు సినిమాలు చేయాలని అవన్నీ తెలియదురా నాకు. ప్లాన్డ్ కాదా? ఆహా కాదు. ఎందుకంటే మా చాలా ఇంటీరియర్ విలేజ్, కోటిపల్లి దగ్గర కోళ్ల మల్లవరం అని చాలా విలేజ్ అనమాట. అంటే నా చిన్నప్పుడు అసలు బస్సు కూడా నేను చూసేరగను. మా ఊరికి బస్సులు కూడా రావు, లాంచీలు, పడవలు, కాలువలు, గోదావరి ఇవే ఉంటాయన్నమాట ఇప్పుడు మా ఊరు సైడ్ అంతా. ఎప్పుడైనా ఎవరైనా ఒకసారి కలెక్టర్ లేకపోతే స్కూలు ఇన్స్పెక్షన్ కోసం వస్తూ ఉంటారు కదా, వాళ్ళు జీప్ వేసుకొస్తేనే దాని వెనకాల పరుగులెత్తి అమ్మో జీప్ వచ్చింది, కారు వచ్చిందని చూసి
చాలా ఆశ్చర్యంగా చూసేవాళ్ళం అనమాట. అలాంటి ఊరది. ఓకే. అలాంటప్పుడు మనకి సినిమాలు ఇవన్నీ చూడాలని చెయ్యాలని ఎక్కడ ఉంటుంది చెప్పు. మా ఊరు సైడ్ లో ఎక్కడ కూడా సినిమా థియేటర్లే లేవు అసలు. రామచంద్రపురం తాలూకాలో నేను పెద్దదాని అయిన తర్వాత 2 థియేటర్లు కట్టారు. ఓకే. అలాంటిది మా విలేజ్ లో ఏమి ఉండేవి కాదు. కానీ నా చిన్నప్పుడు మూగ మనుషుల సినిమా ఇవన్నీ కోటిపల్లి దగ్గర ఒక సెట్టింగ్ వేసి మూగ మనుషుల సినిమా తీశారు. తీసినప్పుడు మా తోటలోంచి కొబ్బరి గెలలు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు అన్ని పట్టుకెళ్లి ఓ బిల్డింగ్ చుట్టూ పెట్టి అన్ని సెట్టింగ్ చేసుకున్నారు వాళ్ళు. చేసుకుంటే నేను అనుకునేదాన్ని, ఏంటి ఇవన్నీ ఇలా పెద్ద మేడ కట్టారు, ఆ మేడ దగ్గర ఇవన్నీ ఏలాడ కడుతున్నారు ఏంటని. మాకు ట్రాక్టర్ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు ఉండేవారు. వాళ్ళు నన్ను ఇలా భుజం మీద ఎక్కించుకుని బస్సు ఎక్కి ఆ బస్సు మీద నుంచి నన్ను భుజం మీద కూర్చోబెట్టుకుని, అమ్మాయి గారు అక్కడ అట్టమేడ ఉంది చూడండి, ఆ అట్టమేడలో షూటింగ్ జరుగుతుంది అని చెప్పేవారు. నేను చాలా ఆశ్చర్యంగా చూసేదాన్ని అనమాట అవన్నీ, ఆ మూగ మనుషుల సినిమా అప్పుడు. అట్టమేడ అంటే కానీ ఆ సెట్టింగ్ అనేది కూడా మనకు తెలియదు అసలు అప్పుడు. అలాంటి దాన్ని మరి ఇంత దూరం సినిమా ఫీల్డ్కి వచ్చి ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకుని, నేను ఇంత పేరు సంపాదించుకుని ఇంత దూరం వచ్చానంటే మా అమ్మ మా నాన్న కూడా ఆశ్చర్యపోతారనమాట. వాళ్ళు పోయిన సంవత్సరమే మా మదరు పోయారు, ఫాదర్ పోయి ఎప్పుడే 10 ఏళ్ళు అవుతుంది. కానీ మా అమ్మగారు కూడా ఇప్పుడు వరకు అసలు నా కూతురు ఇంత పెద్ద గొప్ప ఆర్టిస్ట్ అవుద్ది, ఇంత దూరం వస్తుంది, ఇంత తెలివైన పిల్ల అని నేను అనుకుని చిన్నప్పుడు బాగా చదివించి ఉండేదాన్ని నిన్ను అని ఇప్పుడు ఫీల్ అవుతారు. మా అమ్మ పోయేదాకా అదే ఫీల్ అయ్యేవారు అసలు. కానీ మాకు ఊర్లో పెద్ద చదువుదామంటే కూడా పెద్ద స్కూల్స్ కూడా లేవు. మా మాస్టర్కే ఇంగ్లీష్ రాదు ఆ రోజుల్లో. మరి ఫస్ట్ ఛాన్స్ అసలు ఎలా వచ్చింది మరి అసలు జర్నీ? అంటే అంత బ్యాక్వర్డ్ విలేజ్ నుంచి వచ్చారు కదా, ఫస్ట్ ఛాన్స్ అసలు ఎట్లా వచ్చింది మీకు? నేను ఇక్కడ మా మేనమా ఉన్నారు హైదరాబాద్. ఓకే. లాయర్ ఆయన. సరే మా ఫాదరు మదరు వీళ్ళంతా కర్ణాటక, ఆంధ్ర నుంచి కర్ణాటక షిఫ్ట్ అయిపోయారు. పొలాలు కొనుక్కుని అక్కడ షిఫ్ట్ అయిపోయారు, వ్యవసాయాలు బాగుంటాయి అని చెప్పేసి పిల్లలతో అక్కడ చాలా కష్టమైపోయింది. మళ్ళీ ఆంధ్రాలో పంటలు లేక గోదావరి గట్టులు దిగిపోయి పంటలన్నీ కొట్టుకుపోయి చాలా పాడైపోతే అప్పుడు ఆ టైంలో అప్పట్లో ఎప్పుడో 50 years ముందు ఇది. అప్పుడు నాకు 8 years 9 years ఉంది నాకు ఏజ్. అయితే అప్పుడు మా తాతగారు కర్ణాటకలో పొలాలు చవకగా ఉన్నాయి కొనుక్కుందాం అని చెప్పేసి అక్కడ కొనేసి వీళ్ళందరినీ అక్కడ షిఫ్ట్ చేసేసారు. షిఫ్ట్ చేసినప్పుడు నేను కర్ణాటక వెళ్ళిపోయాను. కానీ మాకు ఏంటి ఇక్కడ తెలుగు, అక్కడ కన్నడ ఏమీ రాదు, కన్నడ రాదు. ఆ కన్నడ స్కూల్స్కి వెళ్ళలేము మేము. ఇక మామయ్య ఇక్కడ తీసుకొచ్చారనమాట. మామయ్య ఇంట్లో ఉంటానని చెప్పంటే సరే రేళ్ళు పిల్లలతో నువ్వు కూడా చదువుకుంది కానీ వెళ్ళు అన్నారు. కానీ ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ ఇంగ్లీషు మరి సిటీ ఇంగ్లీష్ మీడియం వీళ్ళు మాట్లాడే మాటలు ఏమీ అర్థమయ్యేది కదా. మళ్ళా కన్ఫ్యూజన్ మళ్ళా ఆ విలేజ్ ఇదే. అయితే మామయ్య అన్నారు, నువ్వు స్కూల్కి వెళ్తానికి ఫీల్ అవుతున్నావు కాబట్టి ఇంట్లో మాస్టర్ని పెడతాను చదువుకో అమ్మా అని చెప్పి రిటైర్డ్ ప్రిన్సిపల్ ఒక ఆయన, ఆ పెద్ద ఆయన పిలిపించి నాకు చదువు చెప్పించేవారు. కొంచెం రోజులు చదువుకోవాలనిపించినప్పుడు చదువుకునేదాన్ని. కానీ ఒక రోజు అయితే మాత్రం మాస్టర్ గారు వస్తున్నారంటే అసలు బాత్రూంలోకి వెళ్ళిపోయి తలుపేసేసుకుని బయటకు వచ్చేదాన్ని కాదు. ఇది మరీ బాగుంది. ఎప్పుడైనా పిల్లని భయపెట్టడానికి బాత్రూంలో తలుపేసేదాన్ని, నేనే వెళ్ళి తలుపేసుకునేదాన్ని. ఈలోపు ఈ ట్యూషన్ మాస్టర్ గారు కాసేపు వెయిట్ చేసేటప్పటికి, ఏమ్మా అక్క లేదు, అక్క రాదే, ఏమ్మా చదువుకోవాలి కదా, మళ్ళీ మావయ్య వచ్చే టైం అయిపోతుంది. కోర్టుకు వెళ్ళేవారు మావయ్య 4 o'clockకి. మాస్టర్ గారు వచ్చేవారు. మా మాస్టర్ గారు ఇక్కడ ఉండగానే మావయ్య వచ్చేవారు కోర్టు నుంచి ఎప్పుడు. అలాంటిది నేను రాకపోతే మాస్టర్ గారు కాసేపు చూసి నేను వచ్చి చెప్పేసి వెళ్ళిపోయానని చెప్పమ్మా, లేకపోతే కోప్పడతారు మావయ్య అని చెప్పేసి ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయేవారు. వాళ్ళు వెళ్ళిపోగానే డాన్స్ మాస్టర్ వచ్చేవారు. అప్పుడు బయటకు వచ్చేవాళ్ళు. డాన్స్ మాస్టర్ రాగానే బయటకు వచ్చేదాన్ని. నా వంటి చాలా ఇష్టం. అసలు ఏంటి సన్నటి కొమ్మ మీద ఇలా నడిచేసేదాన్ని చిన్నప్పుడు. గేదెని నీళ్ళలా కొట్టేసి దాన్ని తోకట్టుకుని కాలు వీదేసేదాన్ని అవతలకి. ఇంక నాకు చిన్నప్పుడు ఈత నేర్పించడానికి ఎవరో లేరని గేదెలు నీళ్లు పెట్టుకొస్తారని చెప్పి ఇప్పేసి దాన్ని తోకట్టుకుని అవతలకి ఇదేదండి. ఓ బల్ల కట్టి ఉండేదిరా. ఇమాజిన్ చేసుకుంటున్నా మీరు ఎట్లా లేవాళ్ళ అని. కాళ్ళ దాడటానికి ఒక బల్ల కట్టి ఉండేది, దానికి ఒక తాడు కట్టేసి ఆ తాడుని ఒడ్లో పెట్టుకుని ఈత నేర్చేసుకునేది. అమ్మ ఎప్పుడైనా బిందె నీళ్ళు తీసుకురామని బిందిస్తే ఆ బిందెని ఇలా బోల్తేసేసి దాని మీద పడుకుని అవతలకి ఇదేసేదాన్ని. ఈ టెక్నిక్లన్నీ మాకు తెలియదండి, కొత్త టెక్నిక్లు నేర్చుకున్న. స్విమ్మింగ్ ఇలా కూడా నేర్చుకోవచ్చు ఇప్పుడు. ఏదైనా నీళ్ళల్లో ఇలా దబ్బిలిస్తే కదా, దాని మీద పొట్ట పెట్టేది ఇది వేసుకుని వెళ్ళిపోయేదాన్ని అంతే. అలా ఈత నేర్చుకున్నాను కాబట్టి ఒకసారి మా ఊరికి తిన్నగా గోదావరి వచ్చేసింది, ఫుల్ గోదావరి వచ్చింది. గోదావరి గట్టి తెగిపోతే మొత్తం ఊరంతా మునిగిపోయింది. ఊరు మునిగిపోయింది. మా ఇంటికి కూడా వచ్చేసి మా చేలన్నీ మునిగిపోయి ఇంటి దాకా వచ్చేస్తే ఆ బలకడి తోసేవాడు ఒకడు ఉండేవాడు. నైట్ 10 o'clock టైం.
ఆ టైంలో బలకట్టు తోసేవాడు అన్నాడు. కృష్ణారావు గారండో, మా నాన్నగారి పేరు కృష్ణారావు గారు. కృష్ణారావు గారండో గోదావరి గట్టు తెగిపోయిందండో, పిల్లలు తీసుకుని వచ్చేయండో బయటకు అంటాడు. కేకలేసేస్తే ఆ కేకలకి మా ఫాదర్ ఏం చేశారు, మా అమ్మ నాన్నకి అమ్మ ఉండేది, కళ్ళు కనిపించే కాదు, ముసలమ్మ. ఆ ముసలమ్మతో సుద్దాం మేము 7 ఆడవాళ్ళు 3 మగవాళ్ళు, మేము 10 మంది పిల్లలు, అందరూ ఇంత సైజు పిల్లలు. అమ్మ, మా అమ్మ తోడుకోడళ్ళు అందరూ, మా పెద్దనాన్నగారు పెద్దమ్మలు అందరూ కలిసి ఒక బలకట్లు ఎక్కిచ్చేసి మా నాన్నగారు ఇక్కడి నుంచి ఒక్క తోసేరు ఇలా కాలుతో. అవి అంటే వెళ్ళిపోద్ది కదా అని తోసేటట్టుగా అందరూ ఒక దాంట్లో ఉన్నాం కదా, ఇలా ఒరిగిపోయింది బలకట్టు మొత్తం, ఇలా తిరగబడిపోవాలన్నమాట. ఆ టైంలో అందరూ బ్యాలెన్స్డ్, అందరూ ఈత నేర్చుకున్న వాళ్ళం, కొంచెం చెట్లెక్కి ఆలాడేవాళ్ళం కాబట్టి అందరూ మళ్ళీ బలకట్టుని అలా బ్యాలెన్స్ చేసుకుంటే ఒక తీగ కడతాడు అనమాట అవతలికి దాటడానికి. తోసేటప్పుడు ఆ తీగ పట్టమని తెగిపోయి గిర్ర 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 తిరుగుతూ వెళ్ళిపోయింది 1 కిలోమీటర్ దూరం వాటర్లో. వెళ్ళిపోయేటాడు మా అన్నయ్య ఓ పక్కన దూకేసాడు, నేనో పక్కన దూకేసి, మా తమ్ముడు ఓ పక్కన దూకేసి, అందరూ అన్ని పక్కల నుంచి దూకేసి ఆ కంచి అదే తీగ పట్టుకుని ఒక కాలగట్టు మీద ఒక చింత చెట్టు ఉంటే ఆ చింత చెట్టుకు చుట్టేసాం ఒడ్డెక్కేసి. చింత చెట్టు ఎంత ఓడొచ్చేస్తుంది అప్పుడు, వాటర్ తెగిపోయిన నీరంతా కాలువలోకి వస్తుంది ముందు. అలా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మేము ఇలా నేర్చుకున్నామంటే అప్పుడు ఆ టైంలో మొత్తం 3 ఫ్యామిలీలు, మా పెదనాన్నలు 2, పెదనాన్న భార్యలు, వాళ్ళ ఫ్యామిలీలు, మేము, మా సంతానం మొత్తం ఇంక అందరం కలిసి ఆ విధంగా బతికి బయటపడ్డాం. అక్కడి నుంచి మళ్ళీ గోదావరి గట్టుకెళ్ళి తెల్లారేదాకా కూర్చుని బయటకు వచ్చాం. ఈత అంత పని చేసింది మాకు. ఈత వస్తే అంటే మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రతిదీ కావాలి మనిషికి, కానీ ఎలా నేర్చుకున్నాం అనేది చిన్నప్పుడు కాబట్టి అప్పుడు అవన్నీ మనం ఇప్పుడు ఇలా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు అంటే స్విమ్మింగ్లు వచ్చినాయి, ఇప్పుడు స్విమ్మింగ్కి వెళ్తాను నేను, ఇప్పుడు కూడా వెళ్తా స్విమ్మింగ్. అప్పుడు ఇప్పుడు సినిమా ఎలా వచ్చింది అదే కదా, డాన్స్ చేసుకుంటున్నాను, పక్క నుంచి చదువుతున్నాను, అక్షరాలు పలకవు సరిగ్గా అన్ని. మా మావయ్య ఏం చేసేవారంటే పొద్దున్న 4 గంటలు లేసి ఆయన కేసులు చదువుకుంటూ నన్ను ఒక పేపర్ ఇచ్చి టేప్ రికార్డ్ ఆన్ చేసి ఒక 10 లైన్లు చదవమనివ్వరు. ఆ 10 లైన్లు రికార్డ్ అయ్యాయి, అందులో ఎన్ని తప్పులు ఉన్నాయో మళ్ళీ అది ఆన్ చేసి నాకు వినిపించేవారు. అంటే ఒత్తులు పలికే కదా నాకు అసలు, అక్కడ స్లాంగ్ కొంచెం డిఫరెన్స్ గా ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ స్లాంగ్ అలాగే మాట్లాడేదాన్ని, అలాగే చదివేదాన్ని, పలికేలాగే చదివేదాన్ని. అందుకని అవన్నీ మళ్ళీ వినిపించేవారు. ఒక నాటకం వేయాలంటే రవీంద్ర భారతిలో చాలా నాటకాలు వేసాను నేను. సంగీత నాటక అకాడమీ, కేవీ గోపాలస్వామి గారు వాళ్ళందరూ కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు నన్ను. బాగా చేసేది అన్నమాట డాన్స్, అది బాగా చేసేదాన్ని. నేను చెప్పుకోవడం కాదు, 1.5 hour డాన్స్ ఉండేది ఒక నాటకం వేస్తే, 1.5 hour డైలాగ్స్ అవి ఉండేవి. బాగా చేసేదాన్ని. ఆ డాన్స్ చూసే వాళ్ళు ఎక్కువ డాన్స్ డ్రామాలు వేస్తూ ఉండేవారు వాళ్ళు. ధర్మజ్యోతి అని ఒక నాటకం, చాలా గొప్ప నాటకం అది. ఆయన కేవీ గోపాలస్వామి గారు దానికి ఎన్నో సర్టిఫికెట్లు ఇచ్చారు నాకు. తర్వాత ఆ డాన్స్ నేర్చుకుని నాటకాలు వేసేటప్పుడు యు విశ్వేశ్వరరావు గారు ఇక్కడ వచ్చి ఉన్నారు హైదరాబాద్ లో. ఆయన అప్పటికే రామారావు గారితో చాలా పెద్ద పెద్ద పిక్చర్లు తీసి పెద్ద ప్రొడ్యూసర్ ఆయన. రామారావు గారికి చుట్టం కూడాను. అయితే మా మావయ్య గారికి కూడా దూరం చుట్టమే. ఆయన ఏం చేశారంటే సినిమా తీయాలనుకుంటున్నాను అని రమిజాబి అని ఇక్కడ ఓల్డ్ సిటీలో ముస్లిం లేడీ జరిగిన కథ జరిగినట్టుగా రాసుకోవడం కోసం ఆ అమ్మాయినే పిలిచి, సరోవర్ హోటల్ ఉండేది ఇక్కడ, ఆ సరోవర్ హోటల్లో కూర్చొని అన్ని రాయించుకున్నారు. అమ్మాయికి ఏం జరిగింది అన్ని ఆయన రాసుకోవడం, అమ్మాయి చెప్పడం, అలా స్టోరీ రాసుకున్నారు. రాసుకున్న తర్వాత ఆ అమ్మాయిని సినిమాలో పెట్టి అమ్మాయినే పెట్టి తీద్దామని డిసైడ్ చేసుకుంటే ఆ అమ్మాయిని ఎక్కడ కర్నూలు దగ్గర మళ్ళీ అరెస్ట్ చేశారు. ఇంకా అమ్మాయి ఆయనకి దొరకలే. దొరకపోయేసరికి మేము నాటకం వేస్తూ ఆయన చీఫ్ గెస్ట్ గా పిలుచుకున్నాం ఒకసారి. అప్పుడు తాతగారు ఏం చేశారు, నేను తాతగారిని పిలుస్తా ఆయన్ని. ఆయన ఏం చేశారంటే మా నాటకానికి వచ్చి నన్ను చూశారు. నన్ను చూసి ఎవరో ఎందుకు మన సినిమాలో కృష్ణ పెట్టి తీసేద్దాం, బ్రహ్మాండంగా చేస్తుంది, ఇది చాలు నాకు అని చెప్పేసి ఇంక నన్ను ఆ సినిమాకి నగ్న సత్యానికి హీరోయిన్ గా బుక్ చేసుకున్నాను. ఆ రమిజాబీ కథే ఆ నగ్న సత్యం. ఆ ఒక్క సినిమా చేసేసిన తర్వాత 1.5 సంవత్సరం గ్యాప్ వచ్చింది నాకు. ఎందుకు గ్యాప్ వచ్చిందంటే నన్ను మెడ్రాస్ రమ్మనివారు, నేను వెళ్ళాను. ఇదాన్ని మెడ్రాస్ వెళ్ళడం నాకు ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే నాకేం తమిళ తెలియదు. అక్కడ కర్ణాటకలోనే అసలు ఇంట్లోనే ఉండలేక కన్నడ మాట్లాడే వాళ్ళని చూసి అక్కడ స్కూల్కి వెళ్ళమంటున్నారు అమ్మ నాన్నని, ఇక్కడికి పారిపోయి వచ్చాను. ఇక్కడి నుంచి మళ్ళీ మెడ్రాస్ పంపిస్తానంటారు మామయ్య.
ఎక్కడికి వెళ్ళినా ముందు వచ్చేది లాంగ్వేజ్ ప్రాబ్లం. అది కూడా ఏంటంటే ఏదైనా చదువు ఉంటే కొంచెం మన భాషలో మనం రాసేసుకుని ఆ స్లాంగ్ అంతా తమిళ కన్నడనో ఏదైనా కానీ మనకు వచ్చిన దాంట్లో రాసేసుకుని మాట్లాడుకోవచ్చు. అవును. ఇప్పుడు అది కూడా లేదు నాకు. ఓ పక్కనే బాబోయ్ ఎన్ని కష్టాలు వచ్చాయి మీకు. అన్ని కష్టాల నుంచి ఎంత దూరం సినిమా ఫీల్డ్కి వచ్చాను అంటే అంతా నాకు అమ్మ దుర్గమ్మ గిఫ్ట్. నాకు ఇదంతా కనక దుర్గమ్మ తల్లే నాకు. అది కృష్ణవేణి గారు, యూజువల్ గా ఫస్ట్ మూవీ అయిపోగానే ఇమీడియట్ గా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చేస్తాయి, ఫుల్ బిజీ అయిపోతారు కదా. మీరు ఫస్ట్ మూవీతో 1.5 year గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అసలు? ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే అమ్మ ఈ పిక్చర్ ఏమో అవార్డు మూవీ, ఇది అవును కమర్షియల్ మూవీ కాదు. కమర్షియల్ మూవీ అనేటప్పటికి చాలా మంది ఆఫర్స్ వస్తాయి. నాకు కూడా ఆఫర్స్ వచ్చినాయి కానీ డైరెక్ట్ హీరోయిన్ ఆఫర్ రాలేదు. ఓకే. ఏదో ప్రభ హీరోయిన్, ప్రభకు చెల్లెలు, లేకపోతే కవిత హీరోయిన్, కవితకు చెల్లెలు అని ఇలాంటి క్యారెక్టర్లన్నీ వచ్చినాయి. తర్వాత నేను మెడ్రాస్కి వెళ్ళాలి, ఏదొచ్చినా మెడ్రాస్ వెళ్ళాలి. అప్పుడు హైదరాబాద్ లో తెలుగు ఫీల్డ్ లేదు అసలు. అవును. విశ్వేశ్వరరావు గారు కాబట్టి వచ్చి హైదరాబాద్ లో సినిమా తీశారు కానీ ఆ రోజుల్లో ఊరు విడిచి వేరే ఊరు వచ్చి సినిమా తీయడం అంటే మాటలు కాదు. 20 లక్షలు పెట్టుకుంటే సినిమా అయిపోయేది అప్పుడు. ఇప్పుడు 20 లక్షలు హీరోయిన్ కాస్ట్యూమ్ కూడా రాదు ఆ రోజుల్లో కదా. మరి మేము కూడా ఓన్ గా ఓ సినిమా తీసాం ధర్మవడ్డీ, అది అసలు 13 లక్షలకే తీసాం సినిమా. 13 లక్షలు మా బ్యాంక్ బ్యాలెన్స్లన్నీ ఎవరి దగ్గర ఎంత ఉన్నాయో పట్టరండి అన్నారు మావయ్య. అవన్నీ పెట్టుకొచ్చి అక్కడ వేసేటప్పటికి కేబీ తిలక్ గారు రోజు వచ్చి ఖాళీగా కూర్చుంటున్నారు. ఆయన పెద్ద డైరెక్టర్ తిలక్ గారు. నా ఫస్ట్ పిక్చర్ లో యాక్ట్ చేశారు. నా లక్ ఏంటంటే అసలు నేను ఎన్నో సినిమాలు చేయలేదని ఆ ఫీలింగ్ కంటే గొప్ప సినిమా చేశాననే ఫీలింగ్ మాత్రం నాకు ఎప్పుడు ఉంటుంది. ఆ గొప్ప సినిమా ఏంటంటే పి పుల్లయ్య గారు యాక్ట్ చేశారు నా ఫస్ట్ పిక్చర్ లో. ఆయన పెద్ద డైరెక్టర్. మళ్ళీ తిలక్ గారు యాక్ట్ చేశారు నా ఫస్ట్ పిక్చర్ లో. ఇవన్నీ మంచి మంచి క్యారెక్టర్స్ వాళ్ళు నాతో బాగా చేయించారు దగ్గరుండి. అంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ తో చేయడం అంటే మాటలు అసలు కొత్త. నాకు అసలు నోరిప్పితే మాట రాదు ఆ టైంలో. అప్పుడు మళ్ళీ కంటిన్యూగా చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మెడ్రాస్ వెళ్ళాలి. మెడ్రాస్ వెళ్తే తమిళ్ మాట్లాడాలి. అసలు నాకు తమిళ ముక్కే రాదు. అక్కడికి వెళ్ళి అద్దింట్లో ఉండాలి. ఇక్కడ మనం ఏమో ఓహో అని సొంత ఇళ్లలో ఉన్నవాళ్ళం. ఇక్కడ అక్కడ పోయి ఎక్కడ అద్దెలు తీసుకుని ఆ తమిళ వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటాం మనం. ఒకసారి ఆ ఫస్ట్ పిక్చర్ కమ్ముడు వేరే ఎవరైనా అయితే ఇప్పుడు ఫస్ట్ అని కాదు 100 పిక్చర్లు చేసినా సరే హీరోయిన్ డబ్బింగ్ చెప్పాలంటే వేరే ఆర్టిస్ట్ వచ్చి డబ్బింగ్ చెప్పాలి. మరి అప్పుడు అలా కాదు, అంత అక్షరాలు పలకపోయినా సరే నా ఫస్ట్ పిక్చర్ కి నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. ఇక్కడ నుంచి అంకుల్ ఫ్లైట్ లో తీసుకెళ్లి నాతో డబ్బింగ్ చెప్పించుకున్నారు. ఆ ఫస్ట్ పిక్చర్ కి ₹1 ఇవ్వలేదు నాకు. డబ్బు కాదు మరి కావాల్సింది, అక్కడ మనమే పెడతాం అప్పుడు డబ్బు. కానీ నేనే డబ్బింగ్ చెప్పాలి. వద్దులేండి అంకుల్ వద్దు, నేను వేరే ఎవరితో చెప్పించేయండి అంటే కాదమ్మా, క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ ప్రాణం వాయిస్. ఆ వాయిస్ లేని ప్రాణం పనికిరాదు. ముందు నీ ఎలా అయితే యాక్ట్ చేసావో అలాగే నువ్వు డబ్బింగ్ చెప్పగలిగితేనే నువ్వు గొప్ప ఆర్టిస్ట్గా ఎదుగుతావు, లేకపోతే లేదన్నారు ఆయన. అప్పుడు ఇంకా మావయ్య చెప్పిన మాటలు పట్టుకుని వెళ్ళి డబ్బింగ్ చెప్పుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి నేను కొన్ని పిక్చర్లు డబ్బింగ్ చెప్పపోతే నాకు వందల ఉత్తరాలు వచ్చేసి ఫ్యాన్స్ దగ్గర నుంచి, ఆ పిక్చర్ మీరు ఎందుకు మేడం డబ్బింగ్ చెప్పలేదు, అది తెలిసిపోతుంది మేడం, అది బాగాలేదు మేడం అని ఉత్తరాలు రాసేవారు నాకు. అంటే అంత అలవాటు పడిపోయిన వాయిస్ అనమాట. బయట ఎలా మాట్లాడతానో డబ్బింగ్ లో కూడా అలాగే ఉంటుంది. నాకు డిఫరెన్స్ తెలియదు అనమాట. జనాలకి వెళ్ళినప్పుడు పలకరించినప్పుడు ఎట్టా ఉంటుందో వాయిస్, అదే వాయిస్ జనాల్లో ఆ డబ్బింగ్ లో సినిమాల్లో చూసినా ఏం చూసినా అది డబ్బింగ్ ఏంటి, మా మేడం మామూలు మాట్లాడేస్తారు అంతే, ఫ్రీగా మామూలు మాట్లాడుతున్నట్టు ఉంటుంది, ఆవిడ యాక్ట్ చేసినట్టే ఉండదు అనేవాళ్ళు అందరూ. అయితే ఆ తమిళ్ రాక నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను. రాలేదు. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్ గా ఏదో హైదరాబాద్ రావడం వల్ల ఇలా డాన్స్ నాటకాల వల్ల మీరు మూవీస్ లోకి వచ్చారు. మరి మూవీస్ లోకి రాకముందు అసలు అందరూ అనుకుంటాం కదా చిన్నప్పుడు పెద్ద ఎంత ఇది అవుతాను, నేను ఇలా చేస్తాను అని. సో మీకు అలా అసలు ఏమవుదాం అనుకున్నారు? నాకు ఏమనిపించింది అంటే మా విలేజ్ లో మల్లవరాన్ని ఉన్నప్పుడు పలకట్టుకుని స్కూల్కి పంపించేవారు మా నాన్నగారు. మా అమ్మ ఏమో అందరినీ బలకట్టు ఎక్కించి బలకట్టు దాటిచ్చేది. మా నాన్నగారు ఎదురొచ్చేవారు, ఏ వెళ్తారా స్కూల్కి, పదండి ఇంటికి అనేవారు. మళ్ళీ వెనక్కి తిరిగేవాళ్ళు అందరూ వరుసగా. ఇంక వీళ్ళందరికీ పొద్దున్న లేసి మా అమ్మ ఇలా కూర్చోబెట్టి లైన్ గా జళ్ళ ఇటు ఒళ్ళు కడగడం, ఈ పనికే మా అమ్మకి టైం సరిపోయేది పాపం. అయినా గానీ అంత కష్టపడి ఎలాగో అలాగ వెళ్తే చాలు స్కూల్కి అనుకుని పంపించేది. స్కూల్కి వెళ్తే స్కూల్ దగ్గర డప్పు కొడుతూ డాన్స్ వేస్తారు కదా వాళ్ళు, ఆ తీగ మీద నడిచేవాళ్ళు,
తర్వాత కర్ర ఎక్కేసి పొట్ట కర్ర మీద ఆరిచ్చి గిర్రం తిరిగేవారు వాళ్ళు. నేను అది చేద్దాం అనుకునేదాన్ని, అలా చేసేసేదాన్ని వాళ్ళతో వెళ్ళి. ఇంత ఘోరంగా ఎవరి దగ్గర నుంచి నేను వినలేదు కృష్ణవేణి గారు. అందరు డాక్టర్ అవుతాం, లాయర్ అవుతాం, మీరేమో సర్కస్ చేద్దాం. అవును, తాడు మీద నడిచేసి కర్రట్టుకుని ఇలా పట్టుకుని కర్ర తాడు మీద నడిచేసి, వాళ్ళేమో నన్ను ఎత్తుకుపోతారేమో అని చెప్పి మా అమ్మగారు అనేవారు. నువ్వు ఒంటరిగా ఎక్కడైనా వెళ్ళావంటే కాళ్ళు ఎరక్కొడేస్తారు, వాళ్ళు ఎత్తుకుపోతారు నిన్ను ఎప్పుడో, వాళ్ళ పిల్లకంటే నువ్వే బాగా ఆడుతున్నావంట అక్కడికి వెళ్ళి అని చెప్పి. మేము పక్కా చౌదరీస్ చిట్టూరు వాళ్ళు మా ఇంటి పేరు. మా తాతగారి పేరు చెప్తే ఆ ఊర్లో అలా వీధిలోంచి నడిచే పాలేర్లు చెప్పులు తీసేసి వెనకాల పెట్టుకుని ఇలా ఒంగుని వెళ్ళేవారు తాతగారు వీధరిమే కూర్చుంటే. అలాంటి వంశంలో పుట్టి నీకు ఇదేం బుద్ధి లేదు, మా అమ్మ కర్ర పట్టుకుని. ఇంటికి ఒకళ్ళు ఉంటారు అంటారు కదా, సో మీరే బాగా అల్లరి అల్లరి అల్లరంటే అల్లరి, అసలు దొరికేదని కదా అసలు. ఇంకా తోటలోకి వెళ్ళిపోయి కొబ్బరికాయలు తీసేయడు. ఆ కొబ్బరి చెట్టు ఎత్తుగా ఉంటాయి అనమాట. పైకంతా పాకి కాయ కోసేసిన తర్వాత కింద ఎత్తి సౌండ్ వస్తుందేమో ఇట్లా సైడ్ లో పట్టుకుని పాకి వచ్చేసింది దాని కిందకి. బాబోయ్, మొత్తం పొట్టంతా కొట్టుకుపోయి కాళ్ళన్నీ కొట్టుకుపోయాడు. ఎప్పుడో మా అమ్మగారు తలగ పోసినప్పుడు మాత్రం ఒళ్ళు చూసేది. అప్పుడు చూడు ఇంకా కర్ర పెంచుకునేది, ఎవరి చెట్లో దులిపేసిందమ్మో ఇదో అని చెప్పి అలా అల్లరి చేసేదాన్ని చిన్నప్పుడు. అయితే అనుకోలేదు సినిమాలంటే అసలు తెలియదు కదా. ఏదో తోలుబొమ్మల వాళ్ళు వచ్చేవారు, వాళ్ళు తోలుబొమ్మలు ఆడిస్తా ఉండేవారు, వెనక నుంచి వాయిస్లు. నేనేమో ఎప్పుడు చూసినా స్క్రీన్ వెనకాలకి వెళ్ళే చూసేదాన్ని, వాళ్ళని ముందు నుంచి చూసేదాన్ని కాదు. ఆ బొమ్మలు తెలిసిపోయి స్క్రీన్ వెనకాల వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, బొమ్మలు మాట్లాడుతున్నాయా. అసలు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే రేడియో పట్టుకొచ్చి అక్కడ పెట్టి రేడియో ఆన్ చేశారు ఒకసారి. ఆన్ చేస్తే మేము పిల్లలు 4-5 పిల్లలు ఉన్నాం మా ఇంట్లో వాళ్ళు అందరం. దాని చుట్టూ చూస్తున్నాం, ఎక్కడేం కనపడతలేదు, ఏం కనపడతలేదు అసలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలు. ఆ రేడియోలో ఎవరైనా ఉన్నారా లోపల, ఆ చిన్నగా ఉంది దాంట్లో ఎటు కూర్చుంటారు. ఇలాగంతా జరిగినాయి కదా చిన్నప్పుడు. ఇలాంటివన్నీ చూసి ఈ రోజున ఇండియా కాదు అమెరికా కూడా అన్ని స్టేట్లు తిరిగి వచ్చాయి. అదే చిట్టిబాబు గారి భార్య అది అంటారంట, ఆవిడ అసలు ఏబిసిడీలు రావు, ఆవిడ ఎలా వెళ్ళిందండి అమెరికా, అన్ని స్టేట్లు తిరిగి అన్ని చోట్ల చూసి వచ్చింది ఆవిడ వెళ్ళి అని చెప్పి. ఇంత అమాయకురాలైన కృష్ణవేణి గారు ఇంత పెద్ద ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ సస్టైన్ అయ్యి, సో ఇండస్ట్రీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఇండస్ట్రీ గురించి చెప్పమంటే ఏం చెప్పాలనిపిస్తుంది, ఏం గుర్తొస్తుంటుంది? ఏం గుర్తొస్తుందంటే ఇండస్ట్రీ గురించి నేర్చుకునేది ఏమి ఉండదురా, అంటే అది లక్ అనే అనుకోవాలి ఎప్పుడు కూడా. ఈ వేషం కృష్ణవేణి గారు వేస్తారు, రేపో ఎల్లుండో షూటింగ్, అన్నయ్య కూడా వేరే అమ్మాయికి వెళ్ళిపోతున్నాయి లాస్ట్ మూమెంట్. దానికి మనం ఏం కారణం చెప్తాం? అది ఎవరన్నా రికమెండేషన్ అవ్వచ్చు, లేకపోతే కాదులే అని ఒక థాట్, ఒక డైరెక్టర్కి ఒక థాట్ రావచ్చు, ఆ అమ్మాయి చేస్తే ఇలా ఉంటుంది, ఈ అమ్మాయి చేస్తే ఇలా ఉంటుంది అని ఒక థాట్లో కూడా అది చేంజ్ అయిపోవచ్చు ఆ క్యారెక్టర్. అలాంటివి మనం అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఇండస్ట్రీ అనేది ఎప్పుడు లక్కే, మనం కొద్దిగా మన ప్రయత్నం కూడా ఉండాలి. చిన్నపిల్లలు అయితే ప్రయత్నించుకుంటారు, ఇప్పుడు మనం 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నాలుగేదాన్ని ఇంకేం ప్రయత్నించుకుంటా అని చెప్పు. అప్పుడంటే కామెడీ అంటే మరి రామలింగయ్య గారు నేను చేసాం, పులి బెబ్బులేని సినిమాలు సాంగ్ అన్ని. కామెడీ అంటే రమాప్రభ గారు చేసేవారు, నేను చేసేదాన్ని, శ్రీలక్ష్మి చేసేది. అలాగా వాళ్ళకి ఒక జోడి కూడా ఉండేది చక్కగా. కృష్ణవేణి గారు అసలు యూనో కళాకారులు ఆర్టిస్టులు అనగానే యూజువల్ చాలా సెన్సిటివ్ ఉంటారు, చాలా సున్నితమైన మనస్తత్వం ఉంటుంది, అంటే అందరూ అలాగే ఎక్కువగా ఉంటాం. సో అలా ఉంటేనే పాత్రలు అవి కూడాను ఈజీగా చేయగలుగుతాం, ఈజీగా తీసుకుంటాం. అండ్ దాట్ టు మీరు అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, అసలు ఇంత స్ట్రెంగ్త్, ఇంత అగ్రెసివ్ ఎలా ఉన్నారు, ఇంత స్ట్రాంగ్, మెంటల్గా ఎంత స్ట్రాంగ్ అసలు ఎలా అయ్యారు? ఎవరినైనా చూసి అలా యూనో మెంటల్గా స్ట్రాంగ్ అయ్యారా, లేకపోతే అసలు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? కాదురా, ఎప్పుడు కూడా క్యారెక్టర్ జీవితం కాదు, జీవితాన్ని క్యారెక్టర్లోకి వెళ్ళలేకూడదు. జీవితం వేరే, క్యారెక్టర్ వేరే. మనం యాక్ట్ చేసేదాలాగే మనం బయట కూడా బ్రతికితే జనాలు మనల్ని బతకనివ్వరు. అర్థమైందా? చాలా సున్నితంగా, చాలా అయ్యో ఇలాగే ఉండాలి అని మనం ఒక కండిషన్స్ పెట్టుకుంటే లైఫ్ నడవదు. మనం స్ట్రాంగ్ గా ఉండి ఏ క్యారెక్టర్ అయినా సరే చేయగలగాలి. నేను చేసిన ఎన్ని రకాల క్యారెక్టర్స్ ఉన్నాయో అసలు సీరియల్లో కానీ సినిమాల్లో కానీ. అసలు నేను మేకప్ వేసుకున్నప్పుడే దాంట్లోకి ఈ క్యారెక్టర్ ఇదేమ్మా అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్తా.
మేకపిల్ల తుడిచేసానంటే మళ్ళీ నా లైఫ్, నా జీవితం, నేను ఎలా ఉండాలి, నేను ఎంతమందికి ఇది చేయాలి, అంత సున్నితమైన మనసు లేకపోతే మా అమ్మకి నా తర్వాత పుట్టిన వాళ్ళందరినీ నేనే పెంచుకొచ్చాయి. అందరికీ పెళ్ళిళ్ళు నేనే చేశాను, అందరికీ అన్నీ కొనిపెట్టాను. ఈవేళ సినిమా ఇండస్ట్రీలో మా అక్క కూతురు ఉంది రజిత, ఆ అమ్మాయి రావడానికి కారణం నేనే. మా చెల్లుంది రాగిణి, ఆ అమ్మాయి సినిమా ఫీల్డ్కి రావడానికి కారణం నేనే. సున్నితమైన మనసే లేకపోతే వీళ్ళందరినీ మనం తేలేము. నిజం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి నేను అన్నం పెడతాను, పోషిస్తాను. ఎన్నాళ్ళు? వాళ్ళకి ఒక లైఫ్ కావాలి. వాళ్ళ సంపాదనతో వాళ్ళు బ్రతికితే వాళ్ళు తృప్తిగా ఉంటారు. మనం 10 సంవత్సరాలు పెట్టి ఆ తర్వాత నేను పెట్టలేకపోతే నా మీద వాళ్ళకి ద్వేషం పెరుగుద్ది. చూడు ఇప్పుడు దాకా బాగా చూసింది మమ్మల్ని, ఇప్పుడు మమ్మల్ని చూడటం లేదు, మళ్ళీ దీనికి ఏదో వచ్చింది, వాళ్ళు వచ్చారు లేకపోతే వీళ్ళు వచ్చారు, మనవలు వచ్చారు, మమ్మల్ని తోసేసింది బయటకు అన్నట్టు మాట్లాడతారు. అలా కాకుండా ప్రతి వాళ్ళకి కూడా మా ఫ్యామిలీలో అందరికీ హెల్ప్ చేశాను నేను. ఫాదర్ మదర్ కూడా లాస్ట్ మదర్ మా పోయే నెలకు పోతుందనే దాకా నా దగ్గరే ఉందమ్మ. అయితే వీళ్ళందరినీ నేను తీసుకురావడానికి ఒక సున్నితమైన మనసు ఉంటేనేగా చేయగలదు. అలాగని చెప్పేసి మనం సినిమాల్లో యాక్ట్ చేసిన క్యారెక్టర్కి మన జీవితానికి లింక్ పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. నాకు ఇప్పుడు ఒక ఇది వచ్చింది, నాకేంటంటే ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను రా నేను. ఇల్లు అమ్మేస్తే ఎవరెవరైతే పేద ఆర్టిస్టులు, ఓల్డ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, అసలు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, ఎలాగో ఇంకా బ్రతుకున్న వాళ్ళైనా మన అందరం కలిసి దుక్కుని ఉందామా అని చెప్పి ఎక్కడైనా ఒక చిన్న ఓల్డేజ్ హోమ్ పెట్టి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి అక్కడ పెడదామని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇలా సూసైడ్ చేసి చచ్చిపోకుండా ఉంటారుగా కనీసం ఆ ఏజ్కి. ఆ ఏజ్ ఇప్పుడు నాకు 60 వచ్చేసినాయి, ఇంకేముంది, సగం అర్ధ సెంచరీ దాటిపోయాం కదా, ఇంకెన్నాళ్ళు బతుకుతాం? ఇంక బతికిన కొంచెం రోజుల్లో మిగిలిన వాళ్ళు అందరినీ కొంచెం గ్యాదర్ చేసుకుని ఎక్కడన్నా దూరంగా, ఊరికి దూరంగా ఎక్కడన్నా ఒక ఎకరం పొలంలో ఒక చిన్న ఆశ్రమంలాగా వేసేసుకుని అక్కడ ఉందామని ఒక ఐడియా ఉంది నాకు. ఈ ఇల్లు వెళ్తలేదు ఇంకా, ఆ దుర్గమ్మ నాకు తోడుండి ఈ ఇల్లు తొందరగా సేల్ అయిపోతే ఇంకా నేను ఫర్దర్ గా చేసే పని అది. అది మంచి ఐడియా అండి. నిజంగా కృష్ణవేణి గారు, చదువుకున్న వాళ్ళ దగ్గర కూడా ఇంత నాలెడ్జ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. మీరు చదువుకోకుండా అంత విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సో మచ్ ఆఫ్ నాలెడ్జ్, ఇంత స్ట్రెంగ్త్ చూసే ఇదంతా సమాజం నేర్పిన పాఠం అంతే. కరెక్ట్. మన సొసైటీ నేర్పిన పాఠం ఏంటి, మనం ఏ సొసైటీలో వెళ్తున్నాం ఆ సొసైటీలో. ఇప్పుడు నాతో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు, మన మమత కామెడీ ఆర్టిస్టులు, అక్క చెల్లెళ్ళగది యాక్ట్ చేసాం మేము, ఆ అమ్మాయి మేము. అది కొంతమంది జీవితాలు వాళ్ళకి వాళ్లే పాడు చేసేసుకున్నారు. మనుషులకి ప్రతి అలవాటు ఉంటుందమ్మా. తాగేవాళ్ళు ఉన్నారు, తినేవాళ్ళు ఉన్నారు, ఖర్చు పెట్టుకునేవాళ్ళు ఉన్నారు, స్టైల్గా లేకపోతే బతకలేమనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కదానికి బానిస అవ్వకూడదు. మనిషికి అన్నీ ఉండాలి, దేనికి బానిస అవ్వకూడదు. అది మన చేతిలో ఉండాలి. కానీ మనం దాని చేతిలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయామో అప్పుడు మొత్తం 90% చచ్చిపోయినట్టే మనిషి. అది ఇన్ని సంవత్సరాల మీ జర్నీలో, మీ మూవీ జర్నీ కానీ లైఫ్ జర్నీ మొత్తంలో ఒక్కసారి అలా జీవితాన్ని అలా తిరిగేసుకుని ఆలోచించుకుంటే ఇమీడియట్ గా గుర్తొచ్చేది హ్యాపీ మూమెంట్స్, అలా మధుర జ్ఞాపకాలు అని చెప్పండి. మధుర జ్ఞాపకాలంటే సినిమాలు సడన్ గా వేషాలు రావడం అనేది అది ఒక సంతోషమైన మధుర జ్ఞాపకాలు. అవన్నీ అవన్నీ వదిలేస్తే నాకున్న ఒక కూతురు, నేను ఏం పిక్చర్ అది, బొబ్బులి బ్రహ్మన్న వరకు, బొబ్బులి బ్రహ్మన్న వారాలబ్బాయి వరకు కూడా ఎన్నో వేల జనాల్లో కుమారి కృష్ణవేణి అని నాకు షీల్డ్ అందించేవారు 100 డేస్ ఆడిన సినిమాలు అన్నిటికి. కానీ అప్పుడు నేను కాదు కుమారి, నా కూతురు కుమారి. నాకు ఒక కూతురు ఉందన్న సంగతే ప్రపంచానికి తెలియదు. కానీ ఆ పిల్లని నేను ఎలా చెప్తాను, ఏదో నాకు పాప ఉందండి, లేకపోతే నేను ఇలా సినిమా ఫీల్డ్కి ఏదో వచ్చాను అది ఇదని నేను చెప్పుకోలేను కదా. ఏం చెప్తాం, ఏదో మనకు వచ్చింది ఛాన్స్, యాక్ట్ చేస్తున్నాం, అలాగే వెళ్ళిపోయాను తప్పితే ఆ పిల్ల కానీ తమ్ముడు కానీ నా కూతురు కానీ ఇద్దరు కలిసి నన్ను అక్క అని పిలితే అనేదాన్ని. ఇద్దరు అక్క అనేవాడు, తమ్ముడు అక్క అనేవాడు, ఈ పిల్ల అక్క అనేది. ఇంకా ఎవరన్నా అడిగితే మీ చెల్లె అంటే మీ అమ్మాయి అంటే ఇలాగే గడిచిపోయింది. అస్సలు సంతోషమైన విషయం ఏమిటంటే ఈ పిల్లకి ఎలా పెళ్లి చేయాలి, ఎవరి పిల్లని చెప్పి చేయాలి, నేను చెల్లెనే చెప్పి చేయాలా పెళ్లి అనుకుంటూ ఉండేదాన్ని. ఇంకా నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు అబ్బాయి ఉన్నాడు, బేబీకి బాగుంటుంది, చేసేస్తే బాగుంటుంది అది ఇది అని చెప్పి నా ఫ్రెండ్స్ ఆ సంబంధం తీసుకొచ్చినప్పుడు నేను నీకులాగా డ్రెస్ వేసుకున్నా. సేమ్ ఇలాగే వేసుకునేదాన్ని ఇంట్లో ఉంటే, ఇలా డ్రెస్ వేసుకున్నా. వాళ్ళు వచ్చారు చూసుకోవడానికి నా కూతుర్ని.
చూసుకోవడానికి వచ్చి గబగబా ఇద్దరు లేడీస్ నా ఫ్రెండ్సే, క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు, నా గురించి తెలుసు వాళ్ళకి. కానీ వచ్చే అబ్బాయికి తెలియదు కదా. అబ్బాయి వాళ్ళ అన్నలు 3 కలిసి వచ్చారు, 4 ఫ్యామిలీస్ వచ్చినాయి మొత్తం. వచ్చినప్పుడు ఇలా డ్రెస్ లో ఉంటే వాళ్ళిద్దరు నన్ను గబగబా లోపల లాక్కెళ్ళిపోయి, నువ్వు కాటన్ చీర కట్టుకో, ముందు పెద్ద బొట్టు పెట్టుకో, చుట్టుముడి వేసుకో అని చెప్పేసి గబగబా నన్ను చుట్టుముడి వేయించేసి పెద్ద బొట్టు పెట్టేసి నన్ను ఒక అమ్మలాగా తయారు చేసేసారు. పెద్ద ముత్తైదులాగా తయారు చేసేసి హరా హరా రా అన్నారు. ఏంటి రాణి ఇదంతా ఏంటి, ఎందుకే ఇలా చేస్తున్నారు మీరు అందరూ అంటే, ఇంకా నయ్యు నువ్వు ఊరుకో, ముందు నువ్వే పెళ్లి కూతురు అనుకుంటారే, వచ్చిన అబ్బాయి ముందు నిన్ను పెళ్లి చేసుకుంటానంటే మేమేం చేయాలి, ముందు కట్టుకో ఇవన్నీ అని చెప్పేసి పెట్టేశారు, తీసుకొచ్చారు. అయిపోయింది. నేనేం అందరూ ఏదో చేస్తున్నారు కానీ వీళ్ళు అలా సడన్ గా పెళ్లి కుదురుతుంది నా కూతురికి, మ్యారేజ్ అయిపోద్ది అని నేను అనుకోలేదు. సరే అబ్బాయి చూసాడు, ఇంక ఈ అమ్మాయి ఆ అబ్బాయినే చేసుకుంటాను, ఆ అబ్బాయి ఏమో ఈ అమ్మాయినే చేసుకుంటా అన్నాడు. వెళ్తే ఇద్దరికి పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత అస్సలు మధురమైన సంతోషాలు ఏంటంటే, ప్రెగ్నెంట్ వచ్చింది, ఆ అమ్మాయి డెలివరీకి మన ఇంటికి తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత నేను ఒక షూటింగ్ హైదరాబాద్ వచ్చాను. అక్కడ మా కజిన్ వైఫ్ ఉన్నారు డాక్టర్, ఆవిడకి చెప్పొచ్చా, వదిన నల్ల నిండు ఉన్నాయి బేబీకి, మరి ఒకవేళ అంటే నువ్వే తీసుకెళ్ళాలి హాస్పిటల్ కంటే, ఏం పర్లేదు నువ్వు వెళ్ళు ధైర్యంగా, నేను అంబులెన్స్ పంపించినా తెచ్చుకుంటాను కానీ అంది. అందుకని అని చెప్పి వచ్చేసాను. మల్లుడు అంటాడమ్మా, ఇంట్లో బొమ్మలు అంటించాము, బొమ్మలన్నీ డాక్టర్ బొమ్మలు, ఇలాగా పిల్లలు నవ్వుతున్నట్టు బొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ అంటిస్తే పాప పుట్టింది. ఆ రోజు 11 డెలివరీలు మా కజిన్ వైఫే చేసింది. 10 మంది మగపిల్లలు, ఇది ఒకటే ఆడపిల్ల. ఇంటికి వచ్చేసి మా అల్లుడు గబగబా బొమ్మలన్నీ చింపేశాడు. ఎందుకు చింపేశావు అయ్యా బొమ్మలన్నీ నేనంటే, నా మగపిల్లడు అనుకున్నాను నేను, మీ వదిన మార్చేసిందేమో అంట. ఇదేంటి ఆ శుక్రవారం పూట మహాలక్ష్మి లాగా ఆడపిల్ల పుడితే ఎవరన్నా సంతోషపడాలా, అంత గొడవ చేసాడు. అప్పుడు నేను నా మనవరాలను చూసుకున్న సంతోషం నేను అసలు జీవితంలో మర్చిపోలేను. అది నా కూతుర్ని కూడా నేను అంత ఇదిగా చూడను, నా మనవరాలంటే చాలా ఇష్టం, అది కూడా చాలా నాతో చాలా క్లోజ్ గా ఉంటది. ఒకసారి వాళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడొద్దన్నా కూడా సైలెంట్ గా వెనక నుంచి వచ్చి మాట్లాడుతూనే ఉంటది. అదొక సంతోషం. మనవడు మనవరాలు వాళ్ళిద్దరిని చూసుకుంటే నాకు అంతకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పి. వాళ్ళ కోసమే కదా ఎంత సంపాదించిన. ఇప్పుడు వాళ్ళ భయంగా మనవరాలకు పెళ్లి చేయాలి. ఇప్పుడు పెళ్లిడికి వచ్చింది, MBA చేస్తుంది. ఇప్పుడు మీ మనవాళ్ళు పెళ్లిడికి వచ్చిన మనవరాలు మనవడు ఉన్నాడని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? ఏముండదు, కష్టపడి పని చేసుకుంటే హాయిగా తింటా అంతే, ఏముండదురా. మనసులో ఏమీ లేకుండా కలమర్షం లేకుండా బ్రతికే వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు నాకు తెలిసి. సో ఇప్పటి వరకు మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరుపుకున్న బర్త్డేస్ అన్నిటికంటే ఇదిగో ఇదే పెద్ద గాడ్ గిఫ్ట్ ఇది నాకు. ఎందుకంటే గాడ్ గిఫ్ట్ అని ఎందుకంటానంటే, సడన్ గా ఇప్పుడు ఈటీవీ అభిరుచి నుంచి ఈ కేక్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి కేక్ కట్ చేసేద్దామా? అలాగే. ఇక ఇంత కష్టపడి నువ్వు మోసుకొచ్చిన తర్వాత కేక్ కట్ చేయకపోతే కుదురుతుందా? కట్ చేద్దాం. ఓకే, సో సెలబ్రేషన్ స్టార్టెడ్ వన్స్ అగైన్. కృష్ణవేణి గారు, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం వచ్చేసినట్టుంది, పరిచయం చేస్తారా? ఫ్రెండ్స్ వచ్చారు, చెల్లి వచ్చింది. ఇగో ఈ అమ్మాయి ఏమో ఆ చెల్లు, ఈవిడేమో నా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట, పార్వతి గారు. ఇదిగో ఈ అమ్మాయి పేరు విజయ. 35 సంవత్సరాల కిందటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్. 35 years ఆఫ్ ఫ్రెండ్షిప్. ఇదిగో ఈ అమ్మాయి అన్నపూర్ణ, మన ఇంటి పక్క ఇల్లే వాళ్ళ సొంత ఇల్లు. వీళ్ళు మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు కూడా మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, అన్నిట్లో హెల్పింగ్ గా ఉంటారు. ఓకే, సో అందరూ ఫ్రెండ్స్. విజయ్ గారు 35 years ఆఫ్ ఫ్రెండ్షిప్. కృష్ణవేణి గారి గురించి మాకు తెలియని విషయం చెప్పాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని తెలిసేసుకున్నాం ఆవిడ గురించి. తెలియని విషయం ఏముందండి, కష్టం అని వచ్చిన వాళ్ళకి అసలు ఇక వెనకాడ ఇదే ఉండదు. నేను మామూలుగా ఫ్రెండ్ని అయినా నాకు తల్లి కంటే ఎక్కువ అండి. ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్ అనే దానికంటే నా తల్లి అని చెప్పడంలో నేను గర్వపడతాను. అంత ఆమె ఆర్టిస్ట్, మేము సామాన్యులు అయినా సరే ఆ భేదం అనేది ఆమె మనసులో ఏ ఇదిలో కూడా రాలేదు. అందుకే 35 years నుంచి నేను కలిసి ఉండగలిగాను. నాకు కూడా ఇలాంటి మంచి ఫ్రెండ్ దొరికితే బాగుండు అని. మేమందరం ఉన్నాం కదరా. థ్యాంక్ యూ. డెఫినెట్లీ. సో మీకోసం స్పెషల్ గా రెడీ చేసుకొని వచ్చాం. మరి కేక్ మరి కట్ చేసేస్తారా? స్టార్ట్ చేద్దామా?
కృష్ణవేణి గారు, నా సెలబ్రేషన్స్ టీమ్ తరపున ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మీకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. సో కృష్ణవేణి గారు, చాలా హ్యాపీ అనిపించింది మీతో కలిసి మీ బర్త్డే సెలబ్రేట్ చేయడం. సో మా వ్యూవర్స్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా, ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకా నా 60 years బర్త్డే మీ ఈటీవీ అభిరుచి నుంచి ఇంత గ్రాండ్ గా జరుగుద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సో చూసారు కదండి వాటి మన సెలబ్రేషన్స్, కృష్ణవేణి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎంత ఇన్స్పైరింగ్ గా ఉంది, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. నాకు ఆవిడతో కలిసి వాడి బర్త్డే సెలబ్రేట్ చేయడం మీకు కూడా అలాగే అనిపించిందని కోరుకుంటున్నాను అనమాట. సో ఇలాగే మరో సెలబ్రిటీ తోటి మరిన్ని సెలబ్రేషన్స్ తోటి మీ నేహ మళ్ళీ వచ్చేస్తుంది. బట్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బాయ్.